కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయటం మెగాస్టార్ కి అలవాటైపోయింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ ఏంటో చిరు చెప్పేయాలి అనుకుంటే డైరెక్టర్ అడ్డుపడ్డాడు. ఎలాగో మీరే చూడండి. చిరంజీవికి మైక్ ఇస్తే జనాల్ని చూసిన ఆనందంలో ఒక్కోసారి లీక్స్ ఇచ్చేస్తున్నాడు. ఒకసారి టైటిల్ చెప్పేశాడు, మరోసారి దర్శకుడి పేరు అనౌన్స్ చేసేశాడు, ఇంకోసారి కొత్త ప్రాజెక్టు గురించి చెప్పేశాడు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని చిరంజీవి మాట్లాడుతుంటే ఎక్కడ లీక్ ఇస్తారోనన్న భయంతో కట్ చేయడానికి 2 అడుగుల దూరంలో నిఘా పెట్టారు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతున్న టైంలో చిరు వెనకాలే దర్శకుడు బాబీ ఉంటూ కథ క్యారెక్టర్స్ గురించి రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరు లీక్స్ తో ఫేమస్ అయిపోయాడు. ఫ్లోలో ఏం మాట్లాడుతున్నాడో చిరంజీవికే తెలియడం లేదు. వాల్తేరు వీరయ్య సినిమాని కూడా చిరు లీక్ చేసి అనౌన్స్ చేసిందే. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ దర్శకత్వంలో నటించే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. చిరంజీవి కావాలనే ప్రమోషన్ కోసం చెప్పేస్తారా లేదంటే ఫ్లోలో చెప్పేస్తారో గానీ చిరు లీక్స్ కు మెగాస్టార్ ఫేమస్ అయిపోయాడు. బ్రహ్మాజీ కొడుకు హీరోగా నటించిన ఓ పిట్ట కథ వేడుకకు వచ్చిన చిరంజీవి ఆచార్య అంటూ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ బయట పెట్టేశాడు. ఈ అనుభవాలతో వాల్తేరు వీరయ్య లేటెస్ట్ గా మొదలైన కొత్త సినిమా విషయంలో చిరు చేతుల్లో లీక్స్ బారిన పడకుండా బాబీ వెనకే ఉంటూ జాగ్రత్త పడ్డాడు. చిరంజీవి 158వ సినిమా టైటిల్ ఏమిటో చిరు చెప్పకుండా బాబీ అడ్డుపడినా కాకా అన్న టైటిల్ దాదాపు ఫైనల్ అయ్యిందని టాక్. సపరేట్ గా ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ రివీల్ చేయనున్నారు. ఇందులో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తోంది. తమను మ్యూజిక్ ఇస్తున్న ఈ క్రేజీ మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్ తో రాబోతోంది.